ఇవాళ మనం హైదరాబాద్ దగ్గరలో మోత్కూర్ అనే ఒక ఊరికి వచ్చామండి. ఈ ఊర్లో ఒక మంచి యూట్యూబర్ ఉన్నారని చెప్పడానికి నేను తీసుకొచ్చాను ఈ ఊరికి. టమోటాలు తినాలని ఎందుకు అనిపించింది? టమోటా ఛాలెంజ్ ఇద్దరు లైవ్ లో కొట్లాడిరు మా కోసం. ఏదో తేడాగా ఉందేంటి? తమ్ముడు నేను ఒక కామెడీ చేసినాం. అసలు ఒక అమ్మాయి పెట్టింది 100 సార్లు చూసిందంట. 100 సార్లు? 100 సార్లు. అంత బాగుంది అక్క అంటారు. అసలు ఫోటో దిగితే కూడా నేను దిగపోతుంటే నాకు ఇష్టం లేదు. ఫోటోకే మరి వీడియోలు ఎట్లా వస్తున్నారు మీరు? అంటే ధైర్యం వచ్చింది అన్నయ్య, ధైర్యం ఇచ్చారు యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ ఇంట్లో కూడా మేము చూస్తుంటాము, అందరు ఒకటే చోట కూర్చుంటారు. ఇక్కడే కూర్చొని అందరు కూర్చొని తింటుంటారు. పక్కన కోళ్ళు వెళ్తుంటాయి, మేకలు వెళ్తుంటాయి, సౌండ్లు వస్తుంటాయి. కొన్నిసార్లు బయట కట్టెల పొయ్యి లాగా పెట్టుకొని బయటనే వండుకొని తింటుంటారు. సో ఇవన్నీ ఇక్కడ పెడుతుంటప్పుడు కొంతమంది పాజిటివ్ అంటే కొంతమందికి నచ్చుతుంటాయి, కొంతమందికి నచ్చుతుండవు. అంటే దీనిలో 2 రకాల మనుషులు ఉంటారు కదా. సో ఎవరన్నా మనసు నొప్పి తీసే మాటలు అంటుంటే ఫీల్ అవుతారా? అవసరం అది కూడా వీడియో చేయడం అవసరం, మా కష్టం ఇది అని చెప్పుకున్నాం. కానీ మాకు ఎప్పుడు కూడా వీడియోస్ లో తమ్ముడు కనిపిస్తున్నారు, చెల్లి కనిపిస్తుంది, వీళ్ళంతా అమ్మ వీళ్ళందరూ కనిపిస్తారు. కానీ తప్పుగా అనుకోకండి, మీ ఆయన ఎందుకు కనిపించట్లేదు? లేరు అన్నయ్య. లేరు అంటే ఆయనకి ఏమన్నా అయిందా లేకుంటే ఏంటి? లేదు అన్నయ్య, విడిపోయినాం మేము. విడిపోయారు? మీ బంధం విడిపోతున్నప్పుడు కలుపుకోవడానికి ట్రై చేయలేదా? అంటే విసిగిపోయామన్నయ్య. మా చిన్నోడికి సరిగ్గా మాటలు కూడా రావు. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మకు సుఖం లేదు. మా అమ్మ కష్టపడుతూనే ఉంది మా కోసం. నా ప్రతి పనిలా చిన్నప్పటి నుంచి నా ధైర్యం తమ్ముడు. మరి అక్కకి ఏం చెప్తావు? అక్కకు జీవితంత కాలం తోడు తమ్ముని ఇట్లనే ఉంటా. హాయ్ వ్యూవర్స్, నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనం హైదరాబాద్ దగ్గరలో మోత్కూర్ అనే ఒక ఊరికి వచ్చామండి. ఈ ఊర్లో ఒక మంచి యూట్యూబర్ ఉన్నారని చెప్పడానికి నేను తీసుకొచ్చాను ఈ ఊరికి. సో ఎవరంటే ఆ యూట్యూబర్ వచ్చేసి రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ వ్లాగ్స్. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు. రీసెంట్గా ప్రారంభించి చాలా మంచి బజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. బట్ వీళ్ళు చేసే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ వీళ్ళు ఉండే వాతావరణం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో అందుకే వీళ్ళ ఊరికి ఏరి కోరి మరి వచ్చి వాళ్ళ ముందర ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. మరి ఎవరి రాజేశ్వరి, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, ఆమె కథ ఏంటో ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంటర్వ్యూలో క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అన్నయ్య. ఎలా ఉన్నారు? బాగున్నాం అన్నయ్య. పేరుకు తగ్గట్టుగానే లక్షణంగా ఉన్నారు. థ్యాంక్ యూ అన్నయ్య. సో మాకు యూట్యూబ్లో మీ వీడియోస్ తరచుగా చూస్తుంటాము. ఒక అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తూ అందరికీ పరిచయం అయ్యారు. తర్వాత ఫుడ్ వీడియోస్తో ఇంకా అందరికీ బాగా పరిచయం అవుతున్నారు. సో మీ జర్నీ మాకు 100% జెన్యూన్గా కావాలి. ఓకే. సో మీ సొంత ఊరు మోత్కూరేనా, వేరే ఊరు నుంచి వచ్చారా? అమ్మ వాళ్ళది పనకబండ. పనకబండ నుంచి వచ్చి మోత్కూరులో ఉంటున్నాం. ఓకే. మీరు ఎంతమంది అమ్మా? మీ ముగ్గురం అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు. ఓ, ముగ్గురు అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. తమ్ముడు వీడియోలో కనిపిస్తాడు? తమ్ముడు మరదలు కనిపిస్తారు, అక్క కూడా కనిపిస్తుంది, చెల్లి ఒక్కటి కనిపించదు. అంటే మీరు పెద్దనా? నేను రెండో గామని. ఓకే. పెద్దక్క ఏం చేస్తారు? పెద్దక్క వాళ్ళు ఇంకా మా బావ డ్రైవింగ్ చేస్తారు. ఓకే. పెళ్ళైపోయిన పెద్దక్క వాళ్ళంతా? అక్కకు కూడా 3 బిడ్డలు, ఒక కొడుకు. ఓకే. వాళ్ళు బాగానే ఉంటారు. మీకు ఎంత మంది పిల్లలు? నాకు 3 కొడుకులు. 3 కొడుకులు? బా, ఫుల్ ప్రొటెక్షన్ అన్నమాట. అమ్మ దగ్గరికి ఎవరు వస్తున్నారని. ఇంకా తమ్ముడు? తమ్మునికి కూడా మ్యారేజ్ అయింది. తమ్ముడికి మ్యారేజ్ అయిందా? అలా కనిపించడే. ఇంకా చిన్న వయసులో చేసేసిరు టక. చిన్న వయసులోనే? ఏంటి అంటే మీ ఇంట్లో చాలా మందికి చిన్న వయసులో అయిపోయిందా? అయిపోయిందని. ఓకే. ఎందుకు అలా? అంటే ఇంకా నాన్న బాలేడు, నాన్న కళ్ళ ముందు ఇంకా అందరి పెళ్లిళ్ళు అయిపోవాలని చెప్పి టక చేసేసి. ఓకే. నాన్న అంటే నాన్న ఉన్నారా ఇప్పుడు? లేరా? ఇప్పుడు లేరన్న. లేరు. ఓకే. ఏంటి నాన్నగారి గురించి ఏం చెప్తారు? నాన్నకైతే క్యాన్సర్ వచ్చింది. ఓ, క్యాన్సర్ వచ్చింది. 1 year వరకు చాలా బాధపడి చనిపోయిండు. ఓకే. నాన్న అయితే ఇప్పుడు లేరు. నాన్న గురించి ఏమన్నా చెప్పాలంటే చెప్పండి. మా నాన్న చాలా మంచోడు. మమ్మల్ని ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టలే, మమ్మల్ని బాగానే చూసుకున్నాడు. సడన్ గా క్యాన్సర్ వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాల ముందు నాన్న చనిపోయారు? 4 years అయితే. 4 సంవత్సరాలు. అంటే అప్పటికి అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. అంటే మీరు అందరు సంతోషంగా ఉండేది చూసి చనిపోవాలని ఆయన కోరిక కోసం మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారా? మా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. 10 years
అవతలనే అయిపోయింది కానీ ఉమ్, ఇంకా చెల్లెకి తమ్మునికి తొందరగా చేసేసారు. ఓకే. నాన్నగారి పేరమ్మా? నాగులు. నాగులు. ఉమ్. ఏం చేసేవాళ్ళు? నాన్న ఇట్లా చేపలు కూడా పట్టుకొస్తుండే, ఓకే. అవే అమ్ముకొస్తుండే. ఉమ్, ఇట్లా తోటలు పట్టేది, ఓకే. తోటలలోకి వెళ్ళి ఇట్లా చేపలు అమ్మేది, ఇట్లా తోటలు పట్టేది. ఉమ్, ఉమ్, ఓకే. 2 పనులు. అండ్ చదువుకున్నారా పిల్లలందరూ? మేమందరం చదువుకున్నాం. అంటే 10th లోపే ముగ్గురం, అక్క, నేను, తమ్ముడు. ఉమ్, చెల్లెనైతే డిగ్రీ వరకు చదివిపించారు. ఓకే. అంటే ఏంటి 10th వరకే చదివించడం అంటే ఎందుకు? నేను 9th ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. 9th క్లాస్కి ఆ, ఊహ తెలియని వయసులో పెళ్లి? అయిపోయింది అన్నయ్య. ఎలా అమ్మా? అంటే అంతే ఆ టైంలో ఎట్లా చేశారు? అక్కకి నాకు ఒకేసారి చేసిరు. అక్క కూడా 10th అయిపోయింది, ఆ, నేను 9th. ఇంకా అప్పుడు ఇద్దరికి ఒకేసారి చేసేసిరు. ఓకే. అంటే ఈ 9వ తరగతిలో పెళ్లి చేయడానికి కారణం ఏంటి? నాన్నగారు కొంచెం తాగుతుండే. ఓకే. మందుకి కొంచెం అడిక్ట్ అయ్యారు. అట్లా ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో అని, 3 ఆడపిల్లలు ఉన్నారు, టక్ పెళ్లి చేసి వెళ్ళగొట్టాలన్న ప్రయత్నం చేసిరు. ఓకే. ఆ విధంగా. అట్లా ఇద్దరికి ఒకేసారి చేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? అంటే మాకు ఎప్పుడు కూడా వీడియోస్ లో తమ్ముడు కనిపిస్తున్నారు, చెల్లి కనిపిస్తుంది, వీళ్ళంతా అమ్మ వీళ్ళందరూ కనిపిస్తారు. కానీ తప్పుగా అనుకోకండి, మీ ఆయన ఎందుకు కనిపించట్లేదు? లేరు అన్నయ్య. లేరు అంటే ఆయనకి ఏమన్నా అయిందా లేకుంటే ఏంటి? లేదు అన్నయ్య, విడిపోయినాం మేము. విడిపోయారు? గొడవలనే. ఏంటి మా రాజేశ్వరి గారికి ఇలాంటి ఒక కథ ఉంది? అవునన్నయ్య. అంటే ఏంటమ్మా, ఎవరిని చేసుకున్నారు ఏంటి? అంటే మేనమామనే. ఓ, సొంత కుటుంబం? మేనమామనే వేసుకున్నా, కానీ పరిస్థితుల వల్ల గొడవలైనాయి, ఉమ్. విడిపోయినా. 3 పిల్లలు పుట్టిన తర్వాత. 3 పిల్లలు పుట్టాక? ఉమ్. 3 అబ్బాయిలు అని చెప్పారు? 3 అబ్బాయిలు. మా చిన్నోడికి సరిగ్గా మాటలు కూడా రావు. ఓ. ఆయనకి అందరు పిల్లలకు ఉన్నట్టుగా తెలివి లేదు. ఆ. అట్లా అనమాట మా బాబుకి. అంటే మనకు తెలుసు ఆడవాళ్ళ మనసు భూదేవికి ఉన్నంత భారాన్ని మోయగలదు అంటారు. మరి 3 పిల్లలు ఇలా ఉండి పక్కన, అంటే వీళ్ళు పెరిగే వయసులో అయినా లేరు కదా, మరి ఇలాంటప్పుడు మీరు ఎలా అంటే ఎలా మీరు దాన్ని దిగమింగుకొని ముందరికి రాగలుగుతున్నారు? భరిస్తున్నాను అన్నయ్య. 3 పిల్లల్ని చదువుకోవాలి, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితులలో నేనున్నా నిజానికి. ఇక అమ్మ సపోర్ట్ తోటి, తమ్ముని సపోర్ట్ తోటి ఇక అట్లట్లా నెట్టుకొస్తున్నా అంతే. వాళ్ళకి అయిన బట్టలు ఇవ్వలేకపోతున్నా, సరైన ఫుడ్ పెట్టలేకపోతున్నా. నాకు అనిపిస్తుంది ఏదో తెలియని లోటు, నా పిల్లలని అందరి పిల్లల లెక్క చూసుకోలేకపోతున్నాను, బాధపడుతున్నాను. ఇద్దరుండి చేస్తేనే పిల్లల చదివించడం కానీ, బట్టలు కానీ, ఫుడ్ కానీ ఏదైనా ఇద్దరుండి చేస్తేనే అయితలేదు. 3 పిల్లలు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 పిల్లలు. అలా చిన్నోనికి ఎప్పుడు ముక్కుల నుంచి బ్లడ్ పడుతుంది. చిన్న అబ్బాయికి వాని ఆరోగ్యం ఎప్పుడు బాగుండదు, వానితోటే బాధ నాకు. ఇంకొకరికి ఆలోచన ఇట్లా మాట్లాడడం రాదన్నారు? వాడే, వానికి ఒక్కనికే. 2 పెద్ద పిల్లలు మంచిగా ఉంటారు, ఇక చిన్నోనికి ఒక్కనికే. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి స్కూల్ పంపిస్తున్నా, వానికి అక్షరం ముక్క రాదు, గుర్తుండదు వానికి. అయ్యా. ఇంకా ఈ కష్టాలు నాకు ఎవరు లేరు అన్నదానికంటే మా చిన్నోనికి అట్లా జరుగుతుంది ఏందని భయం, బాధ. వాడు మంచిగా ఉంటే అయిపో, ఎంత గండాన్నైనా దిగమింగుకొని బయట వాడదు నేను అనిపిస్తుంది. కానీ చిన్నోనికి ఎప్పుడు బాగుండదు, వాడు బాగుంటే బాగుండేది. ఓకే. బట్ ఈ రోజుల్లో అంటే యూట్యూబ్ అనే ప్రపంచంలో చాలా మంది వాళ్ళకి ఉన్న ఇష్టాన్ని దానిలో ప్రొజెక్ట్ చేసి ఎంతో మందికి దగ్గర అవుతున్నారు. కానీ మీకు ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే యూట్యూబ్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ ఇక్కడ సంతోష్ అక్క కానీ, హేమలత అక్క కానీ ఇక్కడనే మా చుట్టూ ఏరియానే కదా, వాళ్ళు యూట్యూబర్స్. ఒక అమ్మాయిలే చేస్తున్నారు అక్కడైతే, ఆ అమ్మాయిలే కదా. నేను కూడా అమ్మాయినే, నేను కూడా ఎందుకు చేయకూడదు అన్నట్టుగా వాళ్ళని చూసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. వాళ్ళని చూసి నాకు ధైర్యం అనిపించలేదు. ఫస్ట్ స్టార్ట్ చేయగానే వ్యూస్ మంచిగా వచ్చింది, ఆశ అనిపించింది, చేస్తే ముందుకు వస్తా అనిపించింది, చేసినా సక్సెస్ అయింది అన్నయ్య. ఓకే. ఈ రోజు 1,00,000 మందికి మీరు తెలుసు, 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నన్ను యూట్యూబ్ లో కూడా ఎట్లా అంటే మస్తు సపోర్ట్ చేస్తున్నారు అన్న. 1,00,000 కావడానికి 1,000 మంది తక్కువ ఉన్నారు. 1000 మందికి లైవ్ లో కొట్లాడి మరి నాకు ఆ 1,00,000 మంది కావడానికి మస్తు ప్రయత్నించారు. నాకు మంచిగా అనిపిస్తుంది. యూట్యూబ్కి వచ్చిన తర్వాత నన్ను మస్తు ఎంకరేజ్ చేస్తున్నారు, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. నన్ను ఒక్కరు కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం పెట్టట్లేరు. నాకైతే మంచిగా అనిపిస్తుంది యూట్యూబ్ లో. కానీ యూట్యూబ్ కి రాకముందు మీ లైఫ్ ఒకలా ఉండేది,
ఆ ఇబ్బందులు అన్ని ఎదుర్కొన్నారు కదా, ఇక్కడికి వచ్చాక ఇంతమంది మిమ్మల్ని ఇష్టపడడం కానీ మీరు చేసే పనిని గౌరవిస్తుంటే ఎలా ఫీల్ అవుతుంటారు? ఇంతకు ముందు అయితే మస్తు ఇబ్బందులు పడ్డానయ్య నేను. ఒకరోజు తింటేందుకు కూడా లేదు, అట్లా లేకున్నా కష్టాలు బాధలు ఉన్నాయి. ఇప్పుడైతే నాకు ఎంత తింటేందుకు లేకపోయినా ఒకరోజు ఉపవాసమైనా ఉంటా కానీ ఎక్కలేని తృప్తి అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. నన్ను యూట్యూబ్లో అంత మంచిగా చూసుకుంటున్నారు. యూట్యూబ్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ లెక్క అయిపోయింది నాకైతే. ఓకే, ఒక్కరు కూడా చెడ్డగా కామెంట్ పెట్టారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒకప్పుడు తినడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటేనే, ఎలాంటి కష్టాలు చూస్తూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు? మాకైతే రేషన్ బియ్యం వచ్చినా అవి సరిపోవు, మాది పెద్ద ఫ్యామిలీ. అమ్మ ఒక్కతే కష్టపడాలి, నాన్న కూడా చేసేటోడు కానీ పెద్దగా సంపాదించలేకపోయిండు. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇల్లు లేదు. ఇల్లు లేకపోయినా సరే ఏడ తోట ఉంటే ఆ తోటలో పని చేసుకుంటూ ఆ తోటలో ఇట్లనే గుడి చేసుకొని ఇట్లనే బతికినాం జీవితం మొత్తం. ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోయింది. 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇట్లనే ఉన్నాం అన్నయ్య మేము. ఇప్పుడు యూట్యూబ్కి వచ్చిన తర్వాత అంతా ఫ్యామిలీ లెక్క అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ ఇంతకుముందు ఉన్న జీవితం వేరు, ఇప్పుడున్నది వేరు. ఈ 2 నెలల నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది అన్నయ్య. తినడానికి ఇప్పుడు కూడా మాకేం లేదు కానీ సంతోషం, హ్యాపీనెస్ ఉంది. ఇప్పుడు డబ్బు ఎంత పెట్టినా సరే సంతోషం రాదు, మనం మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటేనే అది వస్తుంది. కానీ మీరు అన్నారు కదా, అంటే ఈ 3 పిల్లల తల్లి అంటే ఆ బంధం విలువ మీకు తెలుస్తుంటుంది. కానీ మీ లైఫ్ లో మీ బంధం విడిపోతున్నప్పుడు కలుపుకోవడానికి ట్రై చేయలేదా? అంటే విసిగిపోయామన్నయ్య, అంటే విసిగిపోయినాం కాబట్టి ఇంకా దాని లెక్క చేయలేదన్నమాట. ఓకే, కానీ ప్రతి మనిషి కూడా ఏంటంటే దెబ్బతిన్నాక అర్థం చేసుకుంటాడు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ సర్దుకేంటే బాగుండనేది. మీరు అట్లాంటివి ఏమన్నా ఆలోచించారా? అంటే మీ లైఫ్ లో తప్పు ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? అంటే సొంత వాళ్ళని దగ్గర. ఓకే, అండ్ 9వ క్లాస్ లో పెళ్లి చేసుకోవడం అంటే నాకు అప్పుడు ఏమీ తెలియని వయసు. 9th క్లాస్ అంటే నేను 14 సంవత్సరాలు కూడా ఉండను. అప్పుడు చేసేసిరు. 15 సంవత్సరాలు రాకముందుకే కొడుకు పుట్టిండు నాకు. 15 సంవత్సరాలకి? నాకు చదువుకోవాలని మస్తు ఇంట్రెస్ట్, నేను చదువుకుంటే బాగుండని చెప్పి నాకు 3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఓపెన్ 10th ఎగ్జామ్ రాసి పాస్ అయినా. ఓ, మీకు ఎలా అంటే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇంత చూసాక 3 పిల్లలు ఉన్నా కూడా అంటే ఆ వయసులో మనం కాలేజ్కి వెళ్ళి కూర్చొని చదివి రాయాలంటే చాలా ఇంట్రెస్ట్ రావాలి కదా, ఎగ్జామ్స్ ఇవన్నీ. కానీ ఎలా ఆ పట్టుదల ఎలా తెచ్చుకున్నారు? నాకు ఇష్టం ఉందన్నయ్య, ఇష్టంతో వెళ్ళిన పాస్ అయినా. ఇంటర్ కూడా ఫీజు కట్టి రాసిన ఎగ్జామ్స్ కానీ ఒకటి పోయింది. పోయిన తర్వాత ఇంట్రెస్ట్ పోయింది అన్నయ్య పిల్లల మీద. పిల్లలు ఫ్యామిలీ చూసుకోవడమే అయిపోయింది, ఇంకా జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. అంటే ఇది ఈ ఒత్తిళ్ళ వల్ల అలా అయ్యారా? అవునన్నయ్య. అండ్ మీ జీవితంలో ఒకవేళ మీరు చదువుకుంటే అంటే ఏమవ్వాలనుకునే వాళ్ళు? పోలీస్ కావాలనుకున్నా. పోలీస్? ఏంటి కొడతారా అందరినీ? నాకు ఇష్టం అన్నయ్య పోలీస్ అంటే. ఓకే, ఎందుకమ్మా అంటే పోలీస్ అనే క్యారెక్టర్ మీకు ఎందుకు అంత బాగా నచ్చింది? అది ఒక ధైర్యాన్ని ఇస్తుంది అన్నయ్య, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం నేను కావాలనుకున్నా. మరి సాధించవచ్చు కదా ఈ మిగిలిన టైంలో, ఎందుకు ఆపేశారు? అంటే నాకు ఆలోచన అనేది అంటే ఏం గుర్తుండట్లేదు అన్నయ్య. ఇప్పుడు నాకు గుర్తుండట్లేదు ఏంటని ఏడుస్తున్నా నేను ఇప్పుడు. ఎందుకుమా? ఇప్పుడు చెప్పింది ఇప్పుడే గుర్తుండట్లేదు నాకు. అంటే ఏంటంటే అంత ఒత్తిడి ఏం నడుస్తుంది మీ తలలో? ఏమో అసలు అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడన్నా పిల్లలు అమ్మ ఒక్కతి, నా కోసం అమ్మ ఇబ్బంది పడుతుంది అంతే. ఇక మా తమ్ముడు మా కోసం పోరాడుతుంది. ఏ రకంగా? నేను అక్కని అసలు ఇంట్లో ఉండడమే కరెక్ట్ కాదు, కానీ మా తమ్ముడు సపోర్ట్ మస్తు చేస్తాడు. మా మరదలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది నన్ను. నాకు ఒక ధైర్యం వాళ్ళు, అదే ధైర్యాన్ని ఇస్తారు వాళ్ళైతే. పిల్లల్ని పెట్టుకొని ఎవరైనా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండరు, కానీ నేను ఉంటున్నా. కామెంట్స్ పెట్టారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఎట్లా అది ఇదని, కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, మా తమ్ముడు నాకు సపోర్ట్గా ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా మా తమ్ముడు ఒక్కడు, మా అమ్మ ఒక్కటి మంచిగా ఉంటే చాలు, మా మరదలు కూడా మంచిగా ఉంటుంది. ఇంత మంచి మనసు ఉంటుంది కదా, కోపం వస్తుంటుందా దేవుడి మీద? ఎందుకు నా జీవితం ఇలా చేశారు? దేవునికి నేను వారం వారం మొక్కి పూజలు చేసుకుంటానయ్యా. ఇంత జరిగాక కూడా అంత మంచి మనసు ఎలా వస్తుంది? కొంచెం అన్నా మనకి ఒక రకంగా అనిపిస్తుంది కదా, నేను ఇంత మొక్కిన ఇంత పూజలు చేసిన అంటే అందరు పుణ్యం కోసం పూజలు చేస్తారు, ఇట్లా ఉంటది కదా. కానీ దేవుడు ఏం చేసినా మంచికే చేస్తాడు, మన మంచికే. ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో ఈ రోజు అంత సక్సెస్ వచ్చింది. ఈ రోజు కోసమే దేవుడు నన్ను అట్లా చేసిండేమో అని
నేనైతే అనుకుంటున్నాను అన్నయ్య. ఓకే. అండ్ కొద్దిసేపు మిమ్మల్ని బయటికి తేవాలి. ఈ యూట్యూబ్ ప్రపంచంలో ఫుడ్ వీడియోలు చేస్తారు. ఇంత ఎగ్ రైస్ తెచ్చుకొని అందరు కూర్చొని ఈ రోజు కాంపిటీషన్ అంటారు, టమోటా కాంపిటీషన్ అంటారు, బెండకాయలు అంటారు. ఏంటి ఈ ఆలోచనలు ఎవరు ఇచ్చారు? యూట్యూబ్ ఫ్యామిలీనే. యూట్యూబ్ ఫ్యామిలీనే మిమ్మల్ని లావ్ చేయాలనా వాళ్ళు? అయితే ఒక్క వీడియో చేసినాం ఆ రోజు. ఇంట్లో కూరలు గిట్ట ఏం లేవు. లేకపోతే మా మరదలు, నేను, మా తమ్ముడు ముగ్గురం ఉన్నాం. ఎట్లా రాజు ఏం వేసుకొని తిందామని మరదలు వచ్చి అడిగింది. ఏముంది ఇక కారం అన్నం తిందాం తీ అన్న. కారం అన్నం అంటే ఏంటి? అన్నంలో ఉత్త కారం వేస్తారా? కారం ఉప్పు వేసుకొని తింటాం. బాగుంటదా? బాగుంటది అన్నయ్య. అంటే నేను ట్రై నా వీడియోలో ఎక్కువ కారం అన్నమే ఉంటది. ఓకే. అయితే తిందాం తీ అని ఒక జబ్బలు వేసుకొని అందరం మిక్సీ చేసుకొని అందరం ఒక్కొక్క బాక్స్ పెట్టుకొని వీడియో తీస్తే బాగుంటుందేమో, ఛాలెంజ్ చేద్దాం ఎవరు ఎక్కువ తింటారో అన్నట్టుగా ఆ రోజు స్టార్ట్ చేసినాం. కూర లేదని కారం అన్నం తిన్నాం. ఆ రోజు ఛాలెంజ్ చేసినాం. తమ్ముడు విన్నర్ అయ్యిండు. విన్నర్ చికెన్ డిన్నర్. చెప్పండి. ఇంకా ఆ రోజు స్టార్ట్ అయింది. ఓకే. ఆ రోజు పెట్టిరు, ఆ వీడియో కింద కామెంట్స్ వచ్చినాయి, ఇది బాగుంటది, పానీపూరి చేయండి, చికెన్ రైస్ చేయండి, ఎగ్ రైస్ చేయండి, ఇట్లా అన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఎంకరేజ్ చేసిరు మమ్మల్ని. ఇవంతా ఒక ఎత్తు, టమోటాలు తినాలని ఎందుకు అనిపించింది? టమోటా ఛాలెంజ్ ఇద్దరు లైవ్ లో కొట్లాడిరు మా కోసం. ఏంటి టమోటాకే? టమోటా ఛాలెంజ్ చేస్తారా, ఎగ్ పచ్చి ఎగ్ తాగుతారా అని చెప్పిరు. అంటే లైవ్ లో ఎవరు ఎక్కువ కామెంట్స్ దేని మీద వస్తే అదే చేస్తామని చెప్పిన. చెప్తే టమోటాస్ ఎక్కువ వచ్చినాయి. అవి తిన్నాం కానీ ఘోరంగా అయిపోయింది. ఆ రోజు వామిటింగ్ చేసేసుకున్నాం. వీళ్ళంతా అరాచకాలు చేపిస్తారు మనుషులు ఈనే కొద్ది. లేదన్నయ్య, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అనిపించింది, మంచిగా సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళ మానసిక ఆనందం కూడా ఆనందపడుతుంటది కదా. ఓకే నేను చెప్పింది చేశారని. అవును, పెట్టిరు. థ్యాంక్ యూ సో మచ్ అక్క అని పెట్టిరు నాకు. తర్వాత నేను చెప్పింది చేశారు కదా, సమోసా ఛాలెంజ్, బిర్యానీ ఛాలెంజ్, ప్రతి ఒక్కటి ఏదైతే అది చెప్తూనే ఉంటారు మాకు. వాళ్ళు చెప్తేనే చేస్తున్నాం. మాకు కూడా వాళ్ళు చెప్పారు కదా అని ఇంకెక్కువ ఆనందంతో చేస్తాం. సో ఈ యూట్యూబ్ రాకముందు ఇక్కడ కొంతమంది ఛానల్స్ చూసి నేర్చుకున్నారు. కానీ యూట్యూబ్ అంటే వీడియో తీయాలి, ఎడిట్ చేసుకోవాలి, దాన్ని అప్లోడ్ చేయాలి, ఇవంతా ఉంటాయి కదా. సో ఇవన్నీ మీకు ఎట్లా అర్థమైనాయి? మా తమ్ముడు వాడు ఫోన్ వాడేటప్పుడు సాంగ్స్ ఎడిట్ చేసేటోడు, సాంగ్స్ క్రియేటర్. ఇంతకు ముందుకు టిక్ టాక్ చేసిండు. టిక్ టాక్స్ లో కూడా ఫాలోవర్స్ బాగుండే తమ్మునికి. టిక్ టాక్ చేద్దాం రాక్క అంటే కూడా పోకపోతుంటే నేను అసలు ఫోటో దిగితే కూడా నేను దిగపోతుంటే నాకు ఇష్టం లేదు. ఫోటోకే మరి వీడియోలు ఎట్లా వస్తున్నారు మీరు? అంటే ధైర్యం వచ్చింది అన్నయ్య, ధైర్యం ఇచ్చారు యూట్యూబ్ ఫ్యామిలీ. అంటే మీరు వచ్చాక వాళ్ళకి తెలుసు, వాళ్ళు రాకముందు మీకు తెలియదు. కానీ ఒకటి రెండు చేసేసరికి తమ్ముడు కూడా చెయ్యి ఏం కాదు అక్కలు చేస్తలేరా అని చెప్పారు. తమ్ముడు ఎక్కువ సపోర్ట్ చేసింది, ఏం కాదు అక్క అని. ఈ ఇంట్లో కూడా మేము చూస్తుంటాము, అందరు ఒకటే చోట కూర్చుంటారు, ఇక్కడే కూర్చొని అందరు కూర్చొని తింటుంటారు. పక్కన కోళ్ళు వెళ్తుంటాయి, మేకలు వెళ్తుంటాయి, సౌండ్లు వస్తుంటాయి. కొన్నిసార్లు బయట కట్టెల పొయ్యి లాగా పెట్టుకొని బయటనే వండుకొని తింటుంటారు. సో ఇవన్నీ ఇక్కడ పెడుతుంటప్పుడు కొంతమంది పాజిటివ్ అంటే కొంతమందికి నచ్చుతుంటాయి, కొంతమందికి నచ్చుతుండవు. అంటే దీనిలో రెండు రకాల మనుషులు ఉంటారు కదా. సో ఎవరన్నా మనసు నొప్పి తీసే మాటలు అంటుంటే ఫీల్ అవుతారా? ఫీల్ అంటే అప్పుడప్పుడు ఫీల్ అవుతామండి. ఎవరైనా కామెంట్స్ పెట్టిరు బయట వండుకుంటే అవసరమా అది కూడా వీడియో చేయడం అవసరం, మా కష్టం ఇది అని చెప్పుకున్నాం. కానీ కామెంట్ చేసేటోళ్ళు ఒకరిద్దరు, అందరు కాదు, తక్కువ మంది, తక్కువ. 100 అవి వస్తాయి, 1-2 ఇవి వస్తాయి. అవసరమా అది వీడియో తీసి పెట్టడం అని అంటారు. కానీ మా బాధ కష్టం అది, మమ్మల్ని ఇష్టపడి మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళ కోసం. కానీ చాలా మందికి ఇష్టపడుతున్నారు. ఇట్లా పోయి గుడిసే ఇట్లా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది. సేమ్ నాకు కూడా అంతే. అంటే మీరు వస్తేనే ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అంటే మేము ఎప్పుడు ఇంట్లో పుట్టి పెరిగి తర్వాత ఏదో సిటీకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ కొట్టాలు ఇవన్నీ మాకు తెలుసు. మా ఇంట్లో అవి కూడా ఉంటుండ, స్తంభాలు కూడా ఉంటుండ. అయితే చాలా కామెంట్స్ అయితే మంచిగా పెడతారు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లెక్క అనిపిస్తుంది అనే ఎక్కువ పెట్టారు. అవును, మంచిగా అనిపిస్తుంది అక్క, మంచిగా అనిపిస్తుంది, చూసా ఉంటే చూడబుద్ధి అవుతుంది. తమ్ముడు నేను ఒక కామెడీ చేసినాం. అసలు ఒక అమ్మాయి పెట్టింది 100 సార్లు చూసిందంట. 100 సార్లు అంత బాగుంది అక్క అంటారు. మస్తు ఇష్టపడతారు అన్నయ్య. మరి అంటే మనకు అంటే మనం ఉండే నివసిస్తున్న ప్రదేశంలో మనకు తెలుస్తుంటుంది, ఉన్న చోట పేరు వస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఈర్ష్య కూడా కనిపిస్తుంటుందని. మరి చుట్టుపక్కల అలాంటివి వచ్చాయా గాలులు? వచ్చాయన్నయ్య. మరేంటి తరిమారా లేదా?
అవే పోతాయి సైలెంట్. అంతే, కిటికీ తెరిచి వెళ్ళిపోండమంటారా? అవే పోతాయి. ఏమంటున్నా ఈ చోనిని చోను వదిలేదు. అంటే ఎలాంటి మాటలు వినేవారు? అంటే అవసరమా అమ్మాయికి ముగ్గురు పిల్లల్ని అన్న తర్వాత ఏంది యూట్యూబ్ ఏంది వీడియోస్ ఏంది అవసరమా అని చెప్పి గా పని చేస్తున్నావు, హాయ్ ఫ్రెండ్స్ ఏంది అసలు ఫ్రెండ్స్ అని ఎక్కిరిస్తారు అన్నయ్య. మా సైడ్ అట్లనే చేస్తారు, ఎక్కిరిస్తారు. వాళ్ళకి తెలియదు. ఈ రోజు నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ రోజు నా కళ్ళ ఆనందం నా మనసుకు తెలుసు. ఆ రోజు వాళ్ళు అంటున్నారని నేను సైలెంట్ అయిపోతే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. అవును, నాకు ఒక గుర్తింపు వచ్చేది కాదు. మీ గుర్తింపు వల్ల మీరు ఎంత పేరు తెచ్చుకున్నారో మీ వీడియోస్ లో కనిపించే మీ తమ్ముడు గాని అమ్మకి గానీ అదే గుర్తింపు కనిపిస్తుంది. సో ఒక్కసారి మీతో పాటు మీ తమ్ముడిని గానీ అమ్మని గానీ యాడ్ చేద్దామా? అంటే అక్కతో ఉన్న అనుబంధం ఏంటనేది తమ్ముడు చెప్పొచ్చు, తల్లిగా ఇవన్నీ చూసి మీ అమ్మ ఏం చెప్తారో తెలుసుకుందాం. సో మొత్తానికి మీ లైఫ్ లో ఇద్దరు స్ట్రెంగ్త్, తమ్ముడు మరియు అమ్మ వచ్చేసారు. సో వీళ్ళిద్దరిట్లో ఎవరు మిమ్మల్ని బాగా ప్రభావితం చేశారు అంటే జీవితంలో ఎదగడానికి? అమ్మ తమ్ముడు ఇద్దరు. ఓకే, ఎలా అంటే అమ్మ ఏం చేశారు, తమ్ముడు ఏం చేశారు? తమ్ముడు అంటే ఇట్లా నా ప్రతి పనిలా చిన్నప్పటి నుంచి నా ధైర్యం తమ్ముడు లేకుండా నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చుకునేది కూడా తెలియదు నాకు. తమ్ముడు అట్లా అనమాట, నాకు అంత తోడుగున్నాడు. మధ్యలో మ్యారేజ్ అయిపోయి అట్లా కొంచెం దూరం అయిపోయినాం, కానీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా తమ్ముని సపోర్ట్ తోటే ఉన్నా నేను. అమ్మ ధైర్యం ఫుల్. ఒక అమ్మ అంటే నాకు అన్ని రకాలుగా అమ్మే. మా నాన్న లేరు కానీ ఆ లోటు మాకు లేకుండా పెంచింది. చిన్నప్పటి నుంచి మా అమ్మే ఒక మొగరాయిని లెక్క ఈ కష్టం చేసి మమ్మల్ని నలుగురిని చదువుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి అంత చెప్తున్నారు మీ గురించి, ఎందుకు 9 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు అంటే 9th క్లాస్కే? మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మకు సుఖం లేదు. ఓ, మా అమ్మ కష్టపడుతూనే ఉంది మా కోసం. ఇప్పుడు కూడా మస్తు పనిచేస్తుంది. ఏడ్చకండి, ఎందుకు ఏడుస్తారు? మాట్లాడండి. మా అమ్మే ధైర్యం. అసలు మా అమ్మ ఇచ్చినంత ధైర్యం బాధపడుతున్నారు. ఏ తల్లి ఇట్లా కూతుర్లకు ధైర్యం ఇయ్యదు అనుకుంటా నేను. ఇంట్లో కాలు బయట పెట్టకుండా చూసుకుంటారు, కానీ ఒక ఆడపిల్ల లెక్క కాకుండా మగపిల్ల లెక్క చూసుకుంది. మమ్మల్ని అయితే అట్లా వేయించింది అన్నయ్య. అమ్మ మాట్లాడరా, వెళ్ళిపోమంటారా? అలిగారా నా మీద? మరి చెప్పండి, ఏంటి మా అమ్మ మా కోసం బాధ కడుపులా ఏంటి, ఏమైంది అంటే ఏం బాధ ఉంది? మాట్లాడండి మనస్ఫూర్తిగా. నా బిడ్డకు 9 చదివేటప్పుడే పెళ్లి చేయడానికి కారణం ఏంటంటే మా ఆయన నాకు సపోర్ట్గా లేడు. బాగా తాగేది. తను చేసుకున్న కష్టం తనకే సరిపోయేది ఉండే, ఏం పట్టించుకోలేకపోయేది నన్ను. నేను చిన్నగా తోటలు పట్టుకొని, మీలాంటి పటేన్ల దగ్గర తోటలు పట్టుకొని కౌలు చేసుకొని నా పిల్లల చదివిపించుకునేది. నేను కష్టం చేసుకొని నా పిల్లల చదివిపించిన. నేను సైకిల్ మీద తీసుకుపోయి నా పిల్లల స్కూల్లో చేసి బళ్ళే దోలి వచ్చిన. అట్లా కష్టపడి సాదుకుంటూ వచ్చిన. అట్లా వస్తుంటే మా ఆయన ఇంకా ఎక్కువ దిగజారిపోయాడు. మీరు ఎక్కువ కష్టపడి డబ్బు వస్తుంది, నేను ఎక్కువ కష్టం చేయడం మొదలేసిన. మా ఆయన మొత్తం తాగడం పండడమే సరిపోయింది. ఆయన తాగడం, ఇల్లు పట్టుకొని ఉండడమే సరిపోయింది. అట్లా కష్టం చేసి అమ్మ, నేను, అక్క ముగ్గురం పనికి పోయేది. ఓకే, సైకిల్ మీద ఇట్లా పనికి పోయి పొద్దున్నాక సెలవు ఉన్న రోజు, సెలవు లేకపోయినా కానీ ఏదో ఒక చెప్పి సార్లకి వెళ్ళిపోయి కూలి పోయేది. పత్తి తీసుకొని ఇట్లా రేషన్ కార్డు బియ్యం తెచ్చుకొని ఇట్లా చదువుకున్నాను పిల్లల. నాకు ఎవ్వరేం సపోర్ట్ ఇవ్వలే. అమ్మ నాన్న కానీ, అత్త మామ కానీ, బావల మరుదులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఎవ్వరు నాకు సపోర్ట్ లేదు. అయితే నా పిల్లలకు ఇట్లా అవుతుంటే ఏం చేసిన అంటే, నాకన్నా చిన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. మా బావల మరదలు బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తారు. అయితే నాకు సంబంధాలు తీసుకొచ్చేటోళ్ళు ఎవరు లేరు. మేము మా దాంట్లో కొంచెం చిన్న తరంగానే కొంచెం పెళ్ళిళ్ళు చేసేదాన్ని. పెళ్ళి అయిపోయింది. అందుకని మా నాయన ఇద్దరికి ఒకటేసారి సంబంధాలు తీసుకొచ్చిండు. మా పెద్ద బుజ్జికి నా బిడ్డకు తీసుకొచ్చి, చూడమ్మా నీ భర్త చూస్తే అట్లున్నాడు, నీ బిడ్డకు కూడా పెళ్లి చేయి, ఆమెకు కూడా ఒకరికి ఇద్దాము, ఈమెకు తమ్మునికి అన్నాడు. సరే నాన్న అని ఇచ్చిన. అంతకన్నా ముందు మా నాన్న నేను ఎంతో ప్రాణంగా ఉండేటోళ్ళు.
తమ్మునికైతే ఎప్పుడైతే నేను నా బిడ్డని ఇచ్చిన్నో అప్పటి నుంచి మా మధ్యలో గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. బంధుత్వంలోనే గొడవలు వచ్చినాయి. ఆడు చెప్తినకపోవడం, మా తమ్ముడే మా బుజ్జిని బాధ పెట్టడం, మళ్ళీ ఈమె ఇట్లా నన్ను బాధ పెడుతుండు మావయ్య అనడం, ఇద్దరికి సేమ్ గొడవలు వచ్చేసినాయి. అంటే ఏ తల్లికైనా కూతురును ఒక ఇంటికి ఇచ్చినప్పుడు చాలా చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ జీవితం ఏమైనా సరే. మరి ఆ అమ్మాయికి అలా అయ్యి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకోగలిగారా? తీసుకున్నా. నా బిడ్డని నేను తీసుకోకపోతే ఏమైపోతుంది? ఆమెను ఎవరి దగ్గర తీస్తారు? నా బిడ్డకు 3 చిన్న పిల్లలు, మరి ఏమైపోతుందని నా దగ్గర పెట్టుకున్నా, సాదుకున్నా. ఇప్పటికైనా కానీ నా బిడ్డకు నేను సపోర్ట్గా ఉండి సాదుకుంటున్నా, చేసుకుంటున్నా. అలాంటి బాధలని చేస్తుండగా మా ఆయనకి క్యాన్సర్ వచ్చింది. గొంతు క్యాన్సర్ వచ్చి ఏంటి హాస్పిటల్ కోటిలో ఆపరేషన్ చేయించినా కానీ మా ఆయన 6 నెలల దాకా బతికిండు, చనిపోయినాక కూడా అట్లనే ఇదే గుడిసెలో వండుకుంటూ ఇట్నే సాదుకుంటూ ఇట్నే ఉంటున్నా నేను. అట్లాంటి బాధ. ఇప్పుడు నా బిడ్డకు ఒక బాబు, మాటలు రావు. ఆ బాబుతో చాలా కష్టం. మా బుజ్జి చేస్తామ్మా నేను యూట్యూబ్ చేస్తా అన్నది. నాకు తెలియదు యూట్యూబ్ అంటే ఏందో తెలియదు నాకు. నేను వద్దమ్మా, నువ్వు ఆడపిల్లవు, ఇంతకుముందు నీకు చక్కగా లేదు, జీవితం చక్కగా లేదు అంటే నువ్వు భర్తతో లేవు కాబట్టి నువ్వు ఇవన్నీ చేస్తుంటే ఏమనుకుంటారో, ఏమవుతుందో నీ జీవితం యూట్యూబ్ లోకి వస్తే అమ్మ ఇంత బాధ తెగించింది అది ఇది అనుకుంటారేమో అని నేను అట్లా అనుకోవడం అన్నట్టు, తెలియని ఆలోచన. యూట్యూబ్ అంటే మంచిది, చాలా మంచిది అని ఇప్పుడు తెలుస్తుంది కానీ నాకు అప్పుడు తెలియదు. తెలియక ఒక 2-3 సార్లు అన్నా అంటే నా కింద భయపడుకుంటూ చేసారు నా పిల్లలు. ఈడియా కొన్ని రోజులు అక్క అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? అక్క అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు అన్నదమ్ములు లేరు. ఇంట్లో ఒక్కడే కదా అబ్బాయి, ఇంకా నీకు అన్నదమ్ములు ఎక్కడి నుంచి వస్తారు? అందుకే నాకు ఒక అన్న లెక్క నిలబడ్డది, అందుకే అక్క అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అండ్ అక్క యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది కొన్ని మాటలు అన్నారు, కానీ ఆడపిల్లగా తను ధైర్యంగా ముందరికి వెళ్ళింది. కానీ అబ్బాయిగా నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు? నేనేమి ఎదుర్కోలేదు, అంతా అక్కకే వచ్చింది. ఓకే. అండ్ ఎక్కువగా తోటకి వెళ్తారు, కుక్కల్ని పెంచుతారు, మంచి వీడియోలు చేస్తుంటారు. ఏంటి కుక్కలు అంతా అంటే ఇష్టమా? ఏ చిన్నప్పటి నుంచి మా నాన్న తీసుకొచ్చేటోడు కుక్క పిల్లల్ని, వాటిని సాది ఇంకా మాకు కుక్క పిల్లలు అంటే మస్తు ఇష్టం అన్న. ఎట్లా అంటే అవి మనుషుల కన్నా విశ్వాసంగా మేము అక్కడి నుంచి వస్తున్నాం, మా బండి సౌండ్ వింటే చాలు అవి ఎట్లా ఉరికొస్తాయి అంటే అప్పుడు ప్రాణం పోయినా ఒకటే వాటి ప్రేమ చాలనిపిస్తుంది అన్న, అంత ఇష్టపడతాయి అసలు అవి. మూగజీవులు మంచిగా మనం మనుషులకైనా అట్లా ఉండదన్న, ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్య ఉంటది. అన్నం వండి అక్కడనే అన్నం వండి మంచిగా పాలు పిండి మేము తినకున్నా సరే మాకు లేకున్నా సరే మేము వాటికి అన్నం పెడతాం. ప్రేమ ఉంటది. యూట్యూబ్ లో కామెంట్స్ కూడా వచ్చినాయి, రాజేశ్వర్ కి ఎంత ప్రేమ ఉంది వాటి మీద. అవి నేను ఇట్లా కూర్చున్నా ఒక వీడియోలో, అవి వచ్చి మీద కాలేసి వాటి ప్రేమ చూపిస్తుంటే ఒక అన్న అయితే అవి నిన్ను ఎంత ఇష్టపడుతున్నాయి తల్లి, నీ మనసు ఎంత మంచిది అని పెట్టిండు కామెంట్. ఇట్లా చేసిర్రు, మంచిగా అనిపించింది నాకు. అవి చూపించిన ప్రేమ, వాళ్ళు చెప్పిన మాట వింటే మస్తు సంతోషంగా ఉంది. అండ్ యూట్యూబ్ లో పేరు వచ్చింది, చాలా మంది గుర్తుపడుతుంటారు, ఎక్కడెక్కడ నుంచో మెసేజ్ చేస్తుంటారు కదా. సో ఎటువంటి మెసేజెస్ వస్తుంటాయి? మంచి మెసేజ్లు వస్తాయి అంటే ఈయనకి. నాకు కూడా మంచిగా వస్తాయి అన్న. అంటే ఎట్లా అంటే ఎక్కడెక్కడ నుంచో మెసేజ్ చేస్తుంటారు కదా, సో ఎలా అనిపిస్తుంటుంది? అదంతా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. మేము కూడా ఇట్లా చేసి మాకు కూడా ఇటువంటి కామెంట్లు పెట్టి రాని మాకు మేమే సంతోషపడతాం అసలు. మమ్మల్ని కూడా గుర్తించిర్రని, మమ్మల్ని సరిగా ఎవరు పట్టించుకోలేదు అంటే మా చుట్టుపక్కల వాళ్ళే మమ్మల్ని కొంచెం హీనంగా చూసేది. ఇప్పుడు ఈ యూట్యూబ్ కి వచ్చినాక అందరూ మా కామెంట్లు పెడుతుంటే మేము మాకు కూడా పెడుతుర్రు అన్నంత ఆనందం వచ్చింది. సెల్ఫీలు అడిగారా ఎవరన్నా? ఇంకనైతే అడగలన్నా, తిరుగుతలేం కదా, ఎక్కువ తోటలకి వెళ్తాం కాబట్టి మమ్మల్ని కానీ చూడగానే చాలా మంది ఇట్లా మమ్మల్ని చూడంగానే షాక్ అవుతున్నారు, గుర్తుపడుతుంటే మస్తు సంతోషం. బస్సులలో కూడా నేను భువనగిరి పోతా, నిమ్మకాయలు తీసుకొని రోజు ఒక సంచి 2 సంచులు. అయితే నువ్వు రాజేశ్వరి వాళ్ళ మమ్మీ కదా, నీ బుజ్జి యూట్యూబ్ చేస్తుంది కదా, నువ్వు కనబడతావు అందులో, పచ్చళ్ళు చేస్తావు కదా అంటారు. అవునా? అమ్మ గోంగూర పచ్చడి చేసింది ఒక వీడియోలా, అసలు ఎంత మంది నోట్లకు నీళ్ళు వస్తున్నాయి అసలు. అమ్మ మాకు కావాలి అంటారు పచ్చళ్ళు. అమ్మకు మంచి కామెంట్స్. అమ్మని 2 రోజులు వీడియోలో చూపించకపోతే మమ్మీని చూపి అని అడుగుతారు. మా కోసం రక్త సంబంధం కానీ మా పక్కన మా కులపోళ్ళలో కానీ ఎవరైనా మీరు ఎట్లున్నారని అడిగేటోళ్ళు లేరన్నా. మా ఫ్యామిలీ అమ్మ, నేను, తమ్ముడు, అక్క, చెల్లి, మరదలు, పిల్లలు మేమే.
మా ఒక్క ఫ్యామిలీ. మేము అమ్మకి నలుగురం కదా, ఆ నలుగురం అంతే. మేము ఫోన్ మాట్లాడుకుంటే కూడా మేము మాత్రమే. మాకు బయట నుంచి ఒక ఫోన్ రాదు, ఎవరితోటి మాట్లాడడం. అట్లాంటిది ఈ రోజు యూట్యూబ్కి వచ్చినాక మా గురించి మాట్లాడడం, మెసేజ్ చేయడం, బయటికి వెళ్తే గుర్తుపట్టడం, ఏ షాప్ కాడికి పోయినా, స్కూల్ దగ్గరికి వెళ్ళినా మంచిగా గుర్తుపడుతున్నారు, బ్యాంకుకి వెళ్ళినా అట్లా గుర్తుపట్టినప్పుడు మస్తు సంతోషం అవుతుంది. ఇట్లా బండి మించి పోతుంటే ఎవరన్నా చూసి హాయ్ రాజేశ్వరి అంటే అమ్మ పెట్టిన పేరుకి, అమ్మ నాన్న పెట్టిన పేరుకి ఈ రోజు వలుకుతురు నా పేరు అనిపిస్తుంది. మస్తు సంతోషం అనిపిస్తుంది. నేను ఇంతకు ముందు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి, బాధలన్నీ మర్చిపోయి వాళ్ళ మాటతోటే ఆనందాన్ని నా మనసు నింపుకుంటున్నా. నిజంగా అంటే ఒక సోషల్ మీడియాలో మంచి చెడు ఉంటుంది, కానీ మంచి గుర్తింపు వస్తే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. అంటే కొంతమంది ఎంత సంపాదించుకున్నా సంతోషాన్ని కొనుక్కోలేరు, ప్రశాంతంగా ఉండలేరు, కానీ మీరు ఇక్కడ అవన్నీ సంపాదించుకుంటున్నారు అంటారు. అన్న కామెంట్స్ లలో ఏమొస్తాయి అంటే మీరు అందరు కూర్చొని అన్నం తింటారు, అదృష్టం ఇంకొకరికి రాదు అసలు. మిమ్మల్ని మీ ప్రేమ అట్లా కూర్చొని తినడం, ఆ ప్రేమ చూస్తుంటే మాకు కూడా అట్లా ఉంటే బాగుండు అని కామెంట్స్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీ తమ్ముడు అక్క ప్రేమ ఇట్లా ఉంటదని మీరే చూపిస్తారు మాకు. ఇంతవరకు ఎక్కడ లేదు ఇట్లా. ఒక తమ్ముడు ఇంత సపోర్ట్ చేస్తుండు అక్కకి అంటే ఇది ఎవ్వరు చెయ్యరు, కానీ మీ తమ్ముడు అట్లా సపోర్ట్ చేస్తుండు. మీ తమ్ముడు చాలా మంచోడు, మీ ప్రేమ మాకు కావాలి అని అడుగుతారు ఒక్కొక్క అక్కలు కానీ అన్నలు కానీ. మీ అంత ప్రేమగా ఉంటారు, ఎట్లా సాధ్యం ఇది అని అడుగుతున్నారు. ఇందులో క్వశ్చన్ అడగాలి నన్ను. అంటే బేసిక్ గా ఒక మనిషికి పెళ్లి అయిపోతేనే వచ్చే భార్యను బట్టి ఆ ఇంట్లో పరిస్థితులన్నీ మారుతుంటాయి కదా, మరి మీకు పెళ్ళయ్యాక కూడా మీరు ఇంత అనుబంధంగా ఉండడానికి కారణం ఏంటి? మా వైఫ్ మంచిగా చూసుకుంటుంది మమ్మల్ని. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ గానీ అందరినీ మంచిగా చూసుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఓకే, ఫుల్ సపోర్ట్ మాకు. ఎక్కడ కూడా స్వార్థం గానీ కోపం గానీ ఏది ఉండదు, మంచిగా చూసుకుంటారు. ఓకే, మీరు ఏం చేస్తుంటారు ఇంకా జాబ్? ఇదే ఇక తోటనే అందరు. ఓకే, మాకు వెనక ముందు సపోర్ట్ లేక తమ్ముడు 10th వరకు చదివి స్కూల్ పోలేదు. అట్లా చదువు మానేయడం వల్ల ఇక తోటల పనే స్టార్ట్ చేసిండు. ఓకే, అలా నాన్న అట్లా అయ్యే వరకే అలా నాన్న పని చేస్తలేడు, నాకు సపోర్ట్ ఇస్తలేడు. అయితే నా కొడుకు 10 దాకా చదివిండు, కాలేజీలో జాయిన్ చేసిన. పోనా నాన్న, ఒక రోజు 2 రోజులు పోతా అన్నాడు, పోతలేడు. ఇక ఎందుకు పోతలేవు నాన్న అన్న. నాన్న ఏం పని చేస్తలేడమ్మా, నేను కాలేజీకి పోతే మమ్మల్ని ఎట్లా చేస్తావు నువ్వు అని నా కొడుకు నాకు సపోర్ట్గా నిలబడ్డాడు ధైర్యంగా. ఏడ్చకండి, ఎందుకంటే మీ రక్తం అంటే మీ స్వభావం అతనిలో కూడా ఉంటది కదా, సంతోషంగా ఉండండి. నా కొడుకు ఏది తెలియనప్పటి నుంచి నా కొడుకు నాతో సపోర్ట్ ఉండిపోయింది. దానికి ఆనందంగా ఉండాలి. మీరు ఈ రోజుల్లో తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయే పిల్లలు ఉన్నారు, కానీ ఏం జరిగినా సరే మీతోనే నిలబడి కష్టమైనా ఏదైనా సరే మీతో పంచుకుంటున్నాడు అంటే అంత ఈజీ కాదు కదా. కొడుకు చాలా మంచోడయ్యా. నాకేం చెప్తారు, మా అందరికి తెలిసిందే కదా. తమ్ముడు ఎట్లా అనేది మంచిగా కామెంట్స్ నాకు నా కొడుకుగా రావడం నా అదృష్టం. ఏమంటావు అమ్మ ఇంత మాటలు చెప్తుంటే? అమ్మ ప్రేమకు నేను ఏమి ఇయ్యలేను, అంతే. అది ఎవరు కట్టలేరు, అందుకే అంత పెద్ద అర్థం వచ్చింది. మరి అక్కకి ఏం చెప్తావు? అక్కకు జీవితంత కాలం తోడుకు తమ్మునిగా ఇట్లనే ఉంటా. నైస్. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా పంచుకొని అందరం కలిసి అన్నిట్లో నిలబడతావు అండదండగా. ఓకే, ఏడ్చకూడదు మీరు, ఏడ్చి ఏం చేస్తారు? మరి ఓవరాల్ గా రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు ఇంత స్థాయికి వచ్చింది, నలుగురిలో పేరు తెచ్చుకుంటుంది. చాలా మంది అమ్మని గుర్తుపడుతున్నారు, మిమ్మల్ని పడుతున్నారు, తమ్ముడిని పడుతున్నారు. ఈ గుర్తింపు అనేది అంత ఈజీగా రాదు, ఎంత కష్టపడితేనో వచ్చే వాళ్ళకి చాలా తక్కువ. బట్ మీరు చాలా అరుదుగా తొందరగా తెచ్చుకున్నారు. మరి మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసే మీ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తాను, చెప్పండి. ఒక ఆడపిల్ల నా జీవితం ఇట్లా కావడానికి కారణం, నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. తెలియని వయసులో ఎవరికి పెళ్లి చేయొద్దు, దానివల్ల జీవితాలు ఇట్లా ఆగమైపోతే. నాకు తమ్ముడు సపోర్ట్, అమ్మ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు దిక్కులేని పచ్చిని అవుతుంటే. ఎవరి తప్పు చేయొద్దు, నన్ను సపోర్ట్ చేసే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఫస్ట్ సపోర్ట్ చేసింది హేమలత అక్క. అక్కకైతే ఎంత చెప్పినా తక్కువనే అక్క గురించి. నన్ను బాగా సపోర్ట్ చేసింది. నాకు వర్షాలు పడి గుడిసెలు కూలిపోయినాయి, మేము ఎక్కడ ఉండలేని పరిస్థితి అప్పుడు వచ్చింది అక్క. నా ఛానల్ పోతే కూడా ఛానల్ తీసుకొచ్చింది, నన్ను మంచిగా సపోర్ట్ చేసింది. మొన్న కూడా 100K సబ్స్క్రైబర్స్ అయ్యారని కేక్ కూడా కట్ చేపించింది.
నన్ను సపోర్ట్ చేసింది. ఫస్ట్ అక్కకైతే థ్యాంక్ యూ సో మచ్ అక్క. అన్నయ్య కూడా పుల్లన్నయ్య కూడా మంచిగా చూసుకుంటాను, సొంత చెల్లె లెక్క. వాళ్ళందరి గురించి ఓకే, సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళకి ఏం చెప్పరా? వాళ్ళకి కూడా చెప్తా. నన్ను సపోర్ట్ చేసే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నన్ను పై స్థాయికి తీసుకెళ్ళాలి అని అయితే కోరుకుంటున్నా. నేను ఎక్కడ ఉంటానో తెలియదు, ఎక్కడో నా ప్రపంచం. నేను చెట్లలోనే బతికిన, చెట్లలోనే పుట్టిన, చెట్లలోనే బతికిన, ఇదే అయిపోయింది. ఆఖరికి నా జీవితం కూడా అంతంత మాత్రమే. 3 పిల్లల్ని వేసుకొని బతుకుతున్నా. నన్ను మీరందరూ సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు నన్ను. కానీ నా లెక్క ఎవరు చేయొద్దు తల్లిదండ్రులు. ఒక ఆడపిల్ల అంటే నాకు ధైర్యం ఉంది, అమ్మ తమ్ముడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పిల్లలు ఏమైపోదురో. ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఉండి అందరు సపోర్ట్ ఉంటేనే ఊరుస్తలేరు. మొన్న ఏం జరిగింది, ఒక ఆడపిల్లని అంటే బయట ప్రపంచం ఊరుసరు. అట్లాంటి ప్రపంచంలో ఉన్నాం. నా పరిస్థితి ఖరాబ్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్నా. యూట్యూబ్ ద్వారా అయితే మళ్ళీ స్టార్ట్ అయింది నా లైఫ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ కారణం అయితే నన్ను సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మా తమ్ముడు అందరి అక్క చెల్లెలకు చెప్పేది ఒకటే, అన్నదమ్ములకు చెప్పేది ఒకటే. అందరూ అక్క చెల్లెల జీవితం ఆగమైందని ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకైతే అన్నదమ్ములు సపోర్ట్ చేయండి. కొంతమంది తల్లిదండ్రుల దగ్గరికి రానివ్వరు. పెళ్లి చేసినావు, నీ బతుకు నువ్వు బతుకు అంటారు. కానీ మా వాళ్ళు అట్లా చేయలే నన్ను. ఆడపిల్లలు అంటే జర ధైర్యాన్ని ఇవ్వండి ఆడపిల్లలకి. నాకు మా తమ్ముడు ఇచ్చినట్టుగా మీ ఆడపిల్లలకు కూడా అట్లనే ధైర్యంగా ఇవ్వండి. నేను చెప్పేది అయితే ఇదే. ఏం కాదు, మీరు సంతోషంగా ఉంటారు, ఇంకా పై స్థాయికి వెళ్తారు. యూట్యూబ్ అనేది ఎవరు తెచ్చి ఆపేది కాదు. మీ పని అక్కడ కనిపిస్తుంది, వాళ్ళ ప్రేమ మీకు అందుతుంది. సో మీరు ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ చాలా మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి ఏడ్చకండి ఫస్ట్ థింగ్. సో చూసారు కదండి, మనందరికి ఎంతో తెలిసిన వ్యక్తి రాజేశ్వరి గారు, అగ్రికల్చర్ బ్లాగ్స్. మీరు ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాళ్ళ కష్టము కానీ, వాళ్ళ కథను కానీ, వాళ్ళ సక్సెస్ని కానీ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలా ఎక్స్ప్రెస్ చేశారో కూడా మీరు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.